మధ్యలో వస్తుంది అంటే తీస్తారు. ఈ చెట్టు మధ్యలో రావాలి అట్లా ఎక్కువ అన్నాక తీస్తారు. ఇక అది ఎక్కువ అనేది చెక్కాలి, కానీ చెక్కాలి చెక్కుడు ఉంటుంది. అది దానికి వాళ్ళకి ఉంటుంది చెక్కుడు పొత్తులు ఎక్కలేరు మనుషులు అయిపోయి. ఇక ఈ గడ్లే కొట్టాలంటే యూట్యూబ్ పోయినాయి. గడ్డి ఉంది మొత్తం ఏమంటారు ఎక్కువ ఉన్నది. ఏకదమ్ మన బ్రేక్ కట్ట లేక వచ్చిన బండి స్లో ఇట్లా వేస్తాం మనం అట్లా వేయాలి. ఏకదమ్ వచ్చింది కనుక అది పోతుంది, దాని మీద పోతుంది, చెట్టు మీద పోతుంది. ఎక్కువ ఉంది కదా. ఏంటంటే ఫ్రీగా రాదు, మంచిగా ఉన్నదనుకో అది ఎక్కి ఇలా పడితే అయ్యే పోతాయి మంచిగా. కానీ గడ్డి ఎక్కువ ఉన్నది. గడ్డి ఎక్కువ ఉన్నది నాకే ఇదైతుంది, ఇబ్బంది అవుతుంది. అవునా, అయిపోయింది వచ్చినా. ఆ పిల్లగాడు చెప్తే ఎట్లా వస్తుంది చూడు. అది జర చెట్లకు వస్తున్నా చూడు, చెట్లకు వస్తున్నా చూడండి. చెట్లు ఖరాబ్ చేసినట్టున్నారా మీరు? ఇగో చిన్న నీ పేరు అనే వస్తాయి అంతే. ఇక చెక్కు తీస్తాడు, చెక్కు తీసినాక మళ్ళీ ఎక్కువ ఫ్రెష్గా వస్తాయి. నీవెక్కిగా పేరు చెప్తా. నువ్వు ఆ ఎంట పిల్లగాడు చూసుకుని వచ్చిందా? నీవు ఎక్కువ కాలి ఎక్కువ కాలి నిలవాడు దాని మీద. ఆ పేరు చెప్పినప్పుడు ఇవాడు చిన్నారై నీవెంట ఆయన పేర్లు చెప్పుకోవాలి అంతే. అయిపోయా. రైట్, కరెక్ట్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది. బ్యాలెన్స్ ఉండాలి, ఇట్లా పేరు చెప్పాలి. చెక్కు అది చెక్కు తీస్తారా చూడండి. అది కింద మట్టి బాగానే అయింది చూడండి, మట్టి బాగానే అయింది. అట్లా ఓ అంటే ఆగుతాయి అట్లా. ఓ అంటే ఆగుతాయి, అట్లా తీయాలి. వ్యవసాయం పెంచింది లేదు చిన్న అట్లా. అట్లా పేర్లు మళ్ళీ అవి చెప్తే ఇట్లా అవి చెప్తే ఇంటాయి మళ్ళా. ఏం పడవ చిన్న, అవి చెప్తే తింటాయి. నేను తప్పు చేస్తున్నా అది చక్కగా పోతుంటాయి అనమాట. జర్ర ఇట్లా అంటే పేరు మీద అంటే పోతుంటాయి మళ్ళీ. నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్లు అంటే మళ్ళీ మళ్ళీ కరెక్టే. అది ఆ పేరు చెప్తా కదా, అర్థం తమ్ముడు ఎట్లా చెప్తాను ఏదో యువత. కానీ వ్యవసాయం చాలా గ్రేట్. అంటే శ్రమతోటి కూడుకున్నది. కాచిన శ్రమతోటి కూడుకున్నది. ఎందుకంటే వర్షంలో నాగలి గుంటుక దీని ఏమంటాం, దీని ఏమంటాం, గుంటుక కొట్టడం అనేది
శ్రమతో కూడిన పని రచన అంటే ప్రాక్టీస్ ఉంటే నువ్వు ఇప్పుడు ఎంతసేపు కొట్టవాలి, ప్రాక్టీస్ ఉంటే కొట్టవచ్చు. కానీ అంటే అది పోతాయి, ఆ ఎడ్లు పోతాయి. మన అంటే మనము బ్యాలెన్స్ ఇట్లా కావాలి మనము దానికి అలవాటు ఉండాలి. కరెక్ట్, దానికి అలవాటు ఉండాలి. దాన్ని ఇప్పుడు పిల్లగాడు మన ఎడ్లు ఆ ఇబ్రాహింపూర్ పిల్లగాడి మాట వింటున్నాయి, మన మాట వింటలేవు. ఇబ్రాహింపూరా ఆ ఎడ్లు ఎవరి? ఇదే మన ఊరి మనోళ్ళే. నీ వచ్చిన ఎడ్లు మీయా? మరి ఆ పిల్లగాడి మాట వింటున్నాయి. మన ఇప్పుడు ఎడ్లు మన ఊరియా? ఎడ్లు మన ఊరి, ఆ పిల్లాడేమో వేరే ఊరు పిల్లాడు. ఇబ్రాహింపూర్కి వచ్చి 20 కిలోమీటర్లు. ఇబ్రాహింపూర్ మరి పిల్లాడు మాట వింటున్నాయి అవి, ఎందుకంటే వ్యవసాయం అని కరెక్ట్ వస్తుంది. రామ భీమ్ అంటే ఆయనకేం పరిచయం ఆ ఎడ్లు? మరి అంటే దానికి అదంతా తెలుసు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్కడ అంటే అక్కడ పోతున్నాయి అవి. తెలియక వేరే మన ఊరిలో ఉంటే విడిచిపెట్టి పోతుంది. ఆ శనుకో ఈ శనుకో అన్ని వస్తున్నాయి. శనుకొని వచ్చిండు. వర్షం అయితే సూపర్ వస్తున్నది, వాన ఈరోజు అయితే వర్షం వస్తున్నది. వర్షంలో అయితే వ్యవసాయం బ్రహ్మాండంగా ఇబ్రాహింపూర్ నుంచి వచ్చినటువంటి వస్తుందా అన్న? మంచిగా వస్తుంది. అది ఇది రాముడు, అది భీముడు ఎడ్లు మంచి. ఇంత చేను ఆయన కొడతాడు మొత్తం.